కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై మోదీ సర్కార్పై ఒత్తిడి పెంచే కార్యాచరణతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీలోనూ నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ కలిసి రావాలని, లేకుంటే కిషన్ రెడ్డిలానే మోదీ ముందు మోకరిల్లినట్లు భావిస్తామని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది బోగస్ అని కేంద్రం నిరూపించిందని విమర్శించారు. కేంద్రంతో వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు కొనసాగాలని తాము కోరుకుంటే బడ్జెట్ మొత్తంలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించడం దురదృష్టకరమన్నారు. కుర్చీని కాపాడుకునేందుకు కేంద్రం క్విడ్ ప్రోకో బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని రేవంత్ ఆరోపించారు. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అసలు మొత్తం బడ్జెట్ ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్ కు, ఆంధ్రప్రదేశ్ కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. मतलब क्विड प्रोको के मतलब है कुर्सी बचाने के लिए नजराना दे रहा है बिहार. ये मैं इसीलिए कहा एनडीए का मतलब नायडू नीतीश डिपेंडेंट अलायंस. सो प्रधानमंत्री कुर्सी बचाने के लिए बिहार और आंध्र प्रदेश को ज्यादा पैसे देने के लिए कोशिश कर रहा है. దిస్ ఈస్ కాల్డ్ క్విడ్ ప్రోకో. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఏపీకి నిధులు ఎందుకిచ్చారని అడగడం లేదని, తెలంగాణకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఇంత వివక్ష చూపినా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం కట్టడానికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు? కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు, హైదరాబాద్ కు మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగొద్దు? గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించలేదు? దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు. ఇకనైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఉందా? అందులో ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా? ఈ ఒక్క విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పమను. రే, పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్ కు మీరు ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతలేం. ఇవ్వండి. తెలంగాణకి ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా. చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయ్యారమేమో ఉపయోగపడలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదు, ఐఐఎం అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు, ఐటీఐఆర్ కారిడారు ప్రస్తావనే లేదు. ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల నిరసనకు భాజపా ఎంపీలు కూడా కలిసి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొని కేంద్రం వివక్షపై గళమెత్తారని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారు వివక్షపూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వము ఖండిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోనూ, ఇటు శాసనసభలోనూ తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఈ చర్చకు ముందుకెళ్తాము. ఆ చర్చలో అందరి రంగులు బయటపడతాయి. అందుకే ఈరోజు సూచన చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబట్టుకోవాలని ఏదైతే సభలో చర్చ జరగబోతుందో వారు శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రానికి అవసరమైన అనుమతులను సాధించడానికి వారు కలిసి రావాలి. వారు సభకు వస్తే వారు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డట్టు, వారు సభకు రాకపోతే యాజ్ ఇట్ ఈస్ గా కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొకరిల్లినట్టు మౌనమే బానిసత్వానికి పర్యాయపదంగా భావించాల్సి వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని,
రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం ధోరణి ఇలానే ఉంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసే భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే 2 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడినట్లు పేర్కొన్న రేవంత్ దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.